మనకి రీసెంట్గానే ఐపీఎల్ 2025 సీజన్ కంప్లీట్ అయింది కదా. మరి 2026 సీజన్ చూసుకుంటే ఇంకా చాలా టైం ఉంది. అయినా కూడా ఇప్పటి నుంచే మరి ట్రేడింగ్ అనేది దీని గురించి కొన్ని రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా మరి ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే మనకి రీసెంట్గా జూన్లో ఎప్పుడైతే సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీంకి అడిగాడో ఏది నన్ను రిలీజ్ చేయండి నేను వేరే టీంకి వెళ్తా అని చెప్పేసి అప్పటి నుంచే మరి దీని గురించి ఒక పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగా మరి రాజస్థాన్ రాయల్స్ అయితే ఇంకా సంజు శాంసన్కి ఏం చెప్పలేదంట. సో దీనికి టైం పట్టేటట్టు ఉంది. అయితే మరి ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ అంటుంది ఏంటంటే ట్రేడింగ్ ద్వారా కానీ ఏ టీం అయినా సరే సంజు శాంసన్ తీసుకోవాలంటే ఒక ఇద్దరు ప్లేయర్స్ని వాళ్ళ టీంలోకి ఇచ్చి సంజు శాంసన్ తీసుకునే విధంగా మరి వాళ్ళు అయితే అడుగుతున్నారంట. సో అయితే ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే వాటిలో కనిపిస్తున్నాడు. ఎందుకంటే మనకి 2008 నుంచి 2015 వరకు చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ మనకి సిఎస్కే తరఫున ఆడాడు. సో దాని తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ సిఎస్కే టీంలోకి వచ్చాడు. మధ్యలో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టీంకి కూడా ఆడాడు కదా. అయితే మరి ఇప్పుడు మనకి రవిచంద్రన్ అశ్విన్ అఫీషియల్గా చెప్పలేదు, సిఎస్కే కూడా అఫీషియల్గా చెప్పలేదు. కానీ మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ కూడా సిఎస్కేని నన్ను రిలీజ్ చేయండి వేరే టీంకి వెళ్తాను అని చెప్పేసి అడుగుతున్నాడు అన్నట్టు మరి వార్తలు అయితే వచ్చినాయి అనమాట. అయితే లాస్ట్ టైం చూసుకుంటే మెగా ఆక్షన్లో అతన్ని ఏకంగా 9 కోట్లు పెట్టి అయితే తీసుకుంది సిఎస్కే. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.